టీవీ స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఏలేరు జలాశయం నుండి రైతులకు సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా. तांबूलं समर्पयामि श्री महागणाधिपति महादिव्यश्री तांबूलं समर्पयामि श्री गंगम देवते महादिव्यश्री శశి గారికి మన ఈ గారికి చైర్మన్ గారు సామ్రాజ్యం భోజ్యం వైరాజ్యం పరమేశ్వరం మహారాజ్యం మాసం ఒకటి కాసేపు ఓకే అండి ఓకే అది పై దూకుతుంది. మరి ఏలేరు జలాశయం మరియు తెమ్మరాజ్ చెరువు ఆయకట్టు మీద ఉన్న రైతులందరికీ వ్యవసాయానికి అవసరమైన సాగునీరుని విడుదల చేయాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన ప్రతిపాడు మరియు జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు, మన ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గారికి, అదేవిధంగా మిగిలిన జనసేన బీజేపీ నాయకులకు, మన డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి, ఈ గారికి, అందరికీ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇది ఏలేరు జలాశయం 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరు జలాశయం 2014 ముందు జలాశయం అయితే ప్రాజెక్ట్ అయితే నిర్మించడం జరిగింది, కానీ రైతులకి తగిన నిరుపయోగంగానే ఉండడం జరిగింది. 2014లో మా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నదుల అనుసంధానం చేసి, అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ఇక్కడ నీటిని నిలువ చేసుకునే విధంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే గత 5 ఏళ్ళు ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా రైతులకి ఎక్కడా కూడా వాటిని అభివృద్ధి చేయాలి, వాటిని రైతులకు ఉపయోగపడేలా వీటిని ముందుకు తీసుకెళ్లాలని ఎక్కడా ఆలోచించలేదు. వ్యవసాయ రంగం అంతా నిర్వీర్యం చేశారు. గత సంవత్సరం కూడా మేము అధికారంలోకి రాగానే, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రైతులకి ఏదైతే కాలువల పొడిగితీతలైతేనే నీరుని విడుదల చేయడం గురించి అయితే ముఖ్యంగా మా నాయకులు శ్రద్ధ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నీరు అందించాలనే లక్ష్యంతో మేము అందరం కూడా నాయకులు అందరం పనిచేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే ఇక్కడ ఇప్పుడు నేను ఎస్సీ గారిని కూడా అడగడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ 10.10 టీఎంసీలు నీటి సామర్థ్యం ఉంది. ఇది ఒక 15 రోజులకి 45 రోజులకి రైతులకి సరిపోతుంది. తర్వాత కూడా ఈలోపు వర్షాలు వస్తే ఇబ్బంది ఏమీ లేదు, లేకపోతే పోలవరం నుంచి కూడా మనం ఒక టీఎంసీ నీటిని తీసుకోవడానికి ఇప్పటికే పర్మిషన్ తీసుకోవాలని అధికారులు చెప్పడం జరిగింది. ఇదే విధంగా మేము ఏ లక్ష్యంతో అయితే ప్రతి ఎకరాకు నీరు అందించాలి, రైతుకి ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఇది కూడా మేము రాబోయే కాలంలో అధికారులతో కూర్చుని దీనికి రైతులందరికీ కూడా సాగునీరు అందించేలా కృషి చేస్తాం. ఇకపోతే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి O&M వర్కుల నిమిత్తం కూడా 4 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి ఆదుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం